வணக்கம் வணக்கம் காய்ஸ். என்னோட விசா இன்டர்வியூ ஜூன் 5th ಚೆನ್ನೈలో ಒಳಗೆ மற்றும் ವಿಸಾ అప్రూవ్ అయ్యేది 1 minute. ఒకళ్ళనే రాసేవిట్రా సరిపోద్దా? అంటే విజా ఇంటర్వ్యూ చెన్నైలో కదా అని చెప్పి కొంచెం తమిళ్ నేర్చుకున్నాను అనమాట. ఓకే సెకండ్ అండి. ఓకే అంటే ఇప్పుడే గూగుల్లో ఒక లైన్ మాత్రం నేర్చుకున్నా. కమింగ్ టు ద పాయింట్, సో మన విజా ఇంటర్వ్యూ అయితే జూన్ 5th చెన్నైలో జరిగింది 2024. మనది మార్నింగ్ స్లాట్ 8 o'clock అనమాట, 8 AM మార్నింగ్ స్లాట్. అండ్ మన F1 వీసా అప్రూవ్ అయిపోయింది. సో నేను మీకు ఈ వీడియోలో నా F1 వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను అండ్ కొన్ని సజెషన్స్ కూడా ఇస్తాను. సో అవి మీకు మీ F1 వీసాకి యూజ్ అవ్వచ్చు. సో మీకు డైరెక్ట్గా నా F1 వీసా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ టైంలోకి వెళ్ళిపోండి. అండ్ లెట్స్ బిగిన్. మనమైతే టాంబారం రీచ్ అయ్యాం, తమిళనాడు. వర్షం అయితే దొల్లగొడుతుంది. ఇక వర్షం తగ్గినాక బయలుదేరదాములే అని చెప్పి అక్కడే రైల్వే స్టేషన్లో కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట. ఫైనల్లీ వర్షం అయితే తగ్గిపోయింది. వర్షం తగ్గిందో లేదో ఎండ మాత్రం బిభత్సంగా వచ్చేసింది అనమాట. ఏం చేయాలో తెలియలేదు. పక్కనే ఏటీఎం మిషన్లో ఏసీ ఉంటే అక్కడ వెళ్ళి ఆ ఏటీఎంలోకి వెళ్ళిపోయాం. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో అంతలోనే మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఏం తినలేదు మార్నింగ్ నుంచి. సో ఏదన్నా మంచి రెస్టారెంట్కి వెళ్ళి తిందామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇదేదో జైటూన్ రెస్టారెంట్ అంట, బాగుంటుంది అంటే వెళ్ళాము. చెన్నైలో బిర్యానీ తినడం అంటే సాహసం అనే చెప్పాలి. సో మనకైతే బిర్యానీ దబ్బేసింది అనమాట. సర్లే అని అలా మెరీనా బీచ్కి వెళ్ళాం. ఫైనల్లీ వీఆర్ అట్ మెరీనా బీచ్. ఏదో అనుకున్నాను, దీనికన్నా మా రిషికొండ ఆర్కే బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎండ తప్ప ఏం లేదు, సెగ మాత్రం ఫుల్ కొట్టేస్తుంది. సో అందుకే ఇంకా ఏం చేయాలో తెలియక మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని ఏదైనా ఒక సిటీ మాల్కి వెళ్దామని, అక్కడైతే కొద్దిగా ఏసీ ఉంటుంది, సిటీ మాల్కి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. సో సీ యూ దేర్. మనమైతే చెన్నై సిటీ సెంటర్కి రీచ్ అయినాం. ఇది బయటకైతే అస్సలు సిటీ సెంటర్ లాగా లేదు, ఏదో పెద్ద రాయల్ ప్యాలెస్ లాగా ఉంది. ఆర్కిటెక్చర్ వైజ్ సూపర్గా ఉంది మొత్తం ఇదంతా. ఇది ఇంకా మొత్తం పూర్తయితే అవ్వలేదు. సో మొత్తం చాలా బాగుంది అసలు. షాప్స్ కానీ ఇంటీరియర్ మొత్తం బాగుంది. అలా మొత్తం తిరుగుతూ ఉన్నాం. అదేంటో ఎస్కలేటర్ ఎక్కిన ప్రతిసారి మన ఫీలింగ్ ఇలాగే ఉంటుంది. తిరుగుడు షికార్ అంతా అయిపోయిందనమాట. రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, ఆ దెబ్బతో నైట్కి ఏదైనా మంచిగా తిందామని KFC పెట్టుకున్నా. ఇదైతే యూనివర్సల్ కదా, బాగుంటుందేమో అని. కానీ ఏం చేద్దాం, ఇది ఇంకా వరస్ట్గా ఉందన్నమాట, అస్సలు టేస్ట్ లేదు. ఎలాగో తినేసా. సరే ఇక రేపు వీసా ఇంటర్వ్యూ తర్వాత కలుసుకుందాం. సో మన వీసా అపాయింట్మెంట్ వచ్చేసి జూన్ 5th 8 o'clock మార్నింగ్. సో నేను 7 కల్లా ఎంబసీ దగ్గరికి రీచ్ అయ్యాను. అంతలోపలే లైన్ ఫామ్ అయిపోయింది, పెద్ద క్యూ ఉంది. నా ముందర ఒక 40 to 50 మెంబర్స్ అప్పుడే క్యూ నిల్చుకొని ఉన్నారు. సో నా ముందు ఒక కేరళ అబ్బాయి నిల్చుకున్నాడు. సో నా ప్యారలే కేరళ అతను, మణిపాల్ యూనివర్సిటీలో చదివాడు, మ్యాంగ్లూర్. సో అతను కూడా యుఎన్టీకి వెళ్తున్నాడు, టెక్సస్లో యుఎన్టీ కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నాడు. సో అతనితో కొద్దిగా మాట్లాడుకున్నాం, కొద్దిగా ఫ్రీగా జోక్స్ వేసుకున్నాం, అంతా నవ్వుకుంటూ ఉన్నాం. సో నేనైతే అట్లయితే ఇది కాకపోతే ఇంకొకటి అన్న యాటిట్యూడ్తోనే పోయినా. సో కొంచెం ఫ్రీగానే ఉన్నాను, నేను పెద్ద టెన్షన్ తీసుకోలేదు. అండ్ మమ్మల్ని ఒక 7:40 ఆ టైంకి లోపలికి వెళ్ళారు. సో DS-160 పాస్పోర్ట్, ఇక సెవిస్పీ చెక్ చేశారు. చెన్నైలో ఒక 3 చోట్ల ఉంటుంది చెకింగ్, ఆ లైన్లోనే ఉంటుంది. 3 చోట్ల లైన్లో నిల్చుకోవాలి, చెక్ చేయించుకోవాలి. సో దాని తర్వాత మనల్ని మెయిన్ లైన్లోకి పంపిస్తారనమాట. అక్కడ ఒక 40 to 45 minutes నిల్చుకొని ఉన్నాను. సో దాని తర్వాత నా కౌంటర్ వచ్చింది. కౌంటర్ నెంబర్ సరిగ్గా గుర్తులేదు, నా పక్క కౌంటర్లోనే. సో అతను చెప్పాను కదా కేరళ అతను పడ్డాడు అనమాట. సో నాకన్నా ముందు అతను వీసా ఇంటర్వ్యూ అయిపోయింది అండ్ అతను కూడా అప్రూవ్ అయిపోయింది. సో నేను నా కౌంటర్లో అయితే నిల్చుకొని ఉన్నాను. కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది అప్పటికే, కానీ కొంచెం మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను. ఆన్సర్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. సో నా ముందర ఒక ఇద్దరు ఉన్నారు, ఒకరు B1 B2 ఆర్ H1B సంథింగ్ ఏదో తెలియదు, కానీ ఇద్దరు కప్పులు ఉన్నారు.
సో వాళ్ళైతే అప్రూవ్ అయిపోయింది. సో నా ముందర ఒక లేడీ నిలుచుకున్నారు, తను కూడా F1 వీసానే, పిహెచ్డి అనుకుంటా, తనది అప్రూవ్ అయిపోయింది. సో కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయన్నమాట, కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నా. సో వాళ్ళనైతే అందరినీ స్టార్టింగ్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు మా ఇంటర్వ్యూవర్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నాడు. సో నన్ను కూడా అడుగుతారేమో అని కొంచెం మంచిగా ప్రిపేర్ అయినా, ఏం చెప్పాలనుకున్నాను అది. అండ్ ఇక నా టర్న్ అయితే వచ్చింది. సో ఇంకా పోతూనే హాయ్ ఆఫీసర్, గుడ్ మార్నింగ్ అన్న. యా గుడ్ మార్నింగ్, పాస్ మీ పాస్పోర్ట్ అన్న I-20 అన్నాడు. సో పాస్పోర్ట్ అన్న I-20 ఇచ్చిన అనమాట. సో I-20 చూసి యా నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అని అడిగాడు. యా ఆఫీసర్, ఐఎమ్ గోయింగ్ టు నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ టు పర్సూ మై మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ అని చెప్పాను. ఓకే అన్నాడు. సో వెన్ డిడ్ యూ పాస్డ్ అని అడిగాడు. సో ఆఫీసర్, ఐ పాస్డ్ రీసెంట్లీ 2024 ఏప్రిల్ అని చెప్పాను అనమాట. నా CGPA అడిగాడు. సో చెప్పాను. దాని తర్వాత మెయిన్ క్వశ్చన్ అడిగాడు, వై ఇన్ఫర్మేటిక్స్ అడిగాడు అనమాట. సో నేను ప్రిపేర్ అయినా కాబట్టి మంచిగానే ఆన్సర్ చేసి చెప్పాను. సో దాని తర్వాత వాట్ అబౌట్ ఫండింగ్ అన్నాడు. ఊపిరి పీల్చుకున్నా. సో ఇంకా ఫండింగ్ అని అడగగానే, ఆఫీసర్, ఐ హ్యావ్ సెక్యూర్డ్ అన్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ సో అండ్ సో, అండ్ మై సేవింగ్స్ బ్యాలెన్స్ అకౌంట్ ఈజ్ సో అండ్ సో విచ్ ఈస్ సఫిషియంట్ ఫర్ మై మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని చెప్పాను. యా ఓకే. దాని తర్వాత వాట్ డూ యువర్ ఫాదర్ డూ, సో ఆక్యుపేషన్ అడిగారు, చెప్పాను. సో మా మదర్ గురించి కూడా అడిగారు, ఆమె కూడా పనిచేస్తుంది కాబట్టి ఆక్యుపేషన్ చెప్పాను. సో వేర్ డూ యువర్ పేరెంట్స్ లివ్ అన్నారు. సో మా పేరెంట్స్ కువైట్లో ఉంటారు, కువైట్. సో అందుకని ఓకే, ఇద్దరు కువైట్లోనే ఉంటారని అడిగాడు. యా ఆఫీసర్ అని చెప్పాను. సో వేర్ డూ యూ లివ్, ఇన్ కువైట్ ఆర్ ఇన్ ఇండియా అని అడిగాడు. ఆఫీసర్, ఐ లివ్ ఇన్ ఇండియా విత్ మై అంకుల్ అండ్ నాట్, వేరే జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను. ఓకే ఓకే దెన్ యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు. బూమ్, అయిపోయింది. ఇక్కడ నేను ఫాలో అయింది ఏంటిరా అంటే, ఆన్సర్ చెప్పేటప్పుడు 3 కీ పాయింట్స్ అనమాట. ఒకటి మన కాన్ఫిడెన్స్, మన బాడీ పోస్చర్ అండ్ మన వే ఆఫ్ ఆన్సరింగ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు వీసా ఆఫీసర్కి చాలా ఫాస్ట్గా, ఫ్లూయెంట్గా చెప్పండి. ఫాస్ట్ ఇన్ ద సెన్స్ కాన్ఫిడెన్స్గా, క్లారిటీగా అండ్ మ్యాటర్ కన్వేయింగ్ చాలా నీట్గా ఉండాలన్నమాట. అంటే స్లోగా చెప్తారు చాలామంది. స్లోగా చెప్తే ఎలా ఉంటుందంటే, మీరు ఆ మ్యాటర్ని బట్టి కొట్టినట్టు ఉంటుంది అనమాట స్లోగా చదివితే. అదే మనం ఫాస్ట్గా చెప్తే అది కన్వేయింగ్ అయిపోద్ది. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, బ్రో ఫాస్ట్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా బ్రో, ఎలా బ్రో అని. బ్రో ఇంగ్లీష్ అంది మనకా వాళ్ళకా? ఒక్క విషయం, ఇంగ్లీష్ అంది మనకా వాళ్ళకా? మనము ఎలా మాట్లాడినా సో కొంచెం దాంట్లో క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు మన ఇంగ్లీష్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు బ్రో. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, కొంచెం ఫాస్ట్గా చెప్పండి అండ్ క్లారిటీ కూడా ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్గా చెప్పండి. సో మన ఆన్సర్ సరిగ్గా ఉంటే అక్కడే ఒక 90% మన ఇంటర్వ్యూ సక్సెస్ అయిపోతుంది. ఎలా ఉండాలరా అంటే, ఆఫీసర్ క్వశ్చన్ అడగడం లేటు, మన ఆన్సర్ 40% ఇచ్చారనమాట. ఆన్సర్ ఇవ్వడంతో పాటు మన కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పే కదా. సో మెయిన్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారండి మ్యాక్సిమము, వై USA, వై దిస్ కోర్స్, వై మాస్టర్స్, వై నాట్ ఇండియా. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటికి అందరూ ప్రిపేర్ అవుతారు మంచిగా, చాలా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ కామన్ ఆన్సర్స్ మాత్రం ఇవ్వకండి, కామన్ వర్డ్స్ వాడకండి, కామన్ సెంటెన్స్ ఫ్రేమింగ్ వాడకండి. సో మీ ఓన్గా మీకు సూట్ అయ్యేటట్టు ఆన్సర్ ఫ్రేమ్ చేసుకొని చెప్పండి. అప్పుడే మీకంటూ ఒక ఓన్ ఐడియాలజీ అనేది ఉంటుంది. సో మీరు అక్కడ కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. అది బట్టి కొట్టినట్టు కాకుండా మీరు ఆన్సర్ ఫామ్ చేసుకుంటారు కాబట్టి మీకు చెప్పేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో నేనైతే అదే ఫాలో అయ్యాను. అండ్ ఇటువంటి బేసిక్స్ క్వశ్చన్స్ అడిగితే పర్లేదు, లైక్ వైఎస్ యూనివర్సిటీ ఇట్లాంటివి అన్నీ. కొంతమంది ఉంటారు ఇవన్నీ అడగరు. వాళ్ళు ఏమడుగుతారంటే, లైక్ ఎలా అడుగుతారంటే, అది వీసా ఇంటర్వ్యూ లాగా ఉండదు, మీకు జాబ్ ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మీకు జాబ్ ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. జాబ్ ఇంటర్వ్యూ, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీకు ఏ స్కిల్స్ వచ్చు, పైథాన్ అయితే పైథాన్లో టపుల్స్ ఏంటి, లిస్ట్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఏంటి, అల్గారిథమ్స్ ఏంటి, బ్లా 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 అన్నీ అడుగుతారు. సో మీరు మీ 100% కోర్స్ గురించి బాగా తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ కోర్స్ గురించి బాగా తెలుసుకోండి. అండ్ మీరు వెళ్ళే ప్లేస్ గురించి ఇంకా బాగా తెలుసుకోండి. లైక్ బోస్టన్. సో నేను బోస్టన్కి వెళ్తున్నాను కాబట్టి, బోస్టన్ దేనికి ఫేమస్, బోస్టన్లో ఏది బాగా పాపులర్, బోస్టన్లో టెంపరేచర్ ఎలాగ ఉంటుంది. సో ఇలాగ మీరు వెళ్ళే ప్లేస్కి దాని ఒక ఫేమస్ ఏంటి, పాపులారిటీ ఏంటి, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోండి, బేసిక్ థింగ్స్. సో ఒకవేళ వాడు ఎంత మెంటల్ అయినా కానీ ఇవన్నీ అడిగినాడంటే, సో మీరు చెప్పేదానికి కరెక్ట్గా ఉండాలన్నమాట. మీకు వీసా ఇంటర్వ్యూ ఒక వారం ముందనంగా కొంచెం
కూర్చోండి ఇలా వీసా నేను కూడా ప్రిపేర్ అయినాను. సో వీసాని కూర్చోండి ఇలాగా మెయిన్ కీ పాయింట్స్ క్వశ్చన్స్కి అంతా రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు మీకు కొంచెం అంటే ఇలా రాసుకుంటే ఏమవుతుందా అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే మీకు టెన్షన్ అనేది తగ్గుతుంది. సో టెన్షన్ తగ్గడం వల్ల మీరు ఆన్సర్ చాలా కాన్ఫిడెంట్గా ఇస్తారు, చాలా నీట్గా ఇస్తారు. సో అందువల్ల మీకు వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంతే, ఇక మనం మంచిగా ప్రిపేర్ అయినాం, 100% ఇచ్చినాం. వీసా వచ్చేది రాంది అనేది మన చేతిలో ఉండదు. సో అదైతే వీసా ఆఫీసర్ చేతిలోనే ఉంటుంది. సో మనమైతే మన 100% ఇవ్వాలా, అదైతే పక్క. మనమైతే మన 100% ఇద్దాం. సో వీసా వచ్చేది రాంది మన చేతిలో ఉండదు. నేనైతే వీడియో చూసే వాళ్ళందరికీ వీసా అప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అందరికీ. మీ F1 వీసా కనుక త్వరలో ఉంటే అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.